ఆంధ్రప్రదేశ్లో వైద్యం తీసుకోవాలన్నా లేదంటే వైద్య వృత్తిలో చేరాలన్నా అంటే ఎంబీబీఎస్ లేదంటే మెడిసిన్ చేయాలన్నా వైద్య విద్యార్థుల్లో ఇప్పుడు ఒక ఆందోళన, ఒక టెన్షన్. ఎందుకంటే విద్య మీదే పూర్తిగా ఒకప్పుడు అక్షరాస్యత శాతాన్ని పెంచాలి అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో అప్పట్లో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ, అది కూడా కేంద్రం ఇస్తుంది, తీసుకుంటున్నారు, ఇంక మెడికల్ సీట్లకి కొదవ ఉండదు ఇలా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ప్రభుత్వం మారడంతో ఇప్పుడు దాదాపుగా ఆ సీన్ కూడా కంప్లీట్గా మారిపోయింది అనేది. ఇప్పుడు తాజాగా పెరగాల్సిన సీట్లు పెరగట్లేదు, కొత్తగా మెడికల్ కాలేజీలు రావట్లేదు, మెడికల్ కాలేజీలు కావాలని కూడా కూటమి ప్రభుత్వం అడగట్లేదు. ఇది తాజాగా రేజ్ చేస్తున్న పాయింట్. నిజంగా కూటమి సర్కారు వల్ల మెడికల్ విద్యార్థుల్లో ఈ ఆందోళన తప్పదా, లేదంటే ఇంకొక ఆరోపణ కూడా వినిపిస్తుందో ఉన్న కాలేజీలను ప్రైవేట్ పరం చేయబోతున్నారు అనేది. అదే కనుక జరిగితే ఇక మెడికల్ విద్య అనేది పూర్తిగా అందరి ద్రాక్ష అయిపోద్దా, సాధారణ విద్యార్థులకి ఇంక మెడికల్ చదవడం అనేది ఒక కళగా మిగిలిపోద్దా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి అంటే ఒక మిన్న చూప దీన్ని అసలు పట్టించుకోవట్లేదా, లేదంటే అవసరం లేదని భావిస్తుందా, లేదంటే ఒక ఆరోపణలు మాత్రమే? సిగ్గుపడాల్సిన సందర్భం అండి. మనిషి అనేటటువంటి జన్మెత్తాక చదువుకున్న తర్వాత ప్రపంచానికి నీతులు చెప్తున్నాక మనందరం కూడా ఎట్లుండాలి అట్లుండాలని మన కళ్ళెదురుకుండా ఒక వ్యవస్థ సర్వనాశనం అవుతుంటే శబాష్ శబాష్ విజన్ విజన్ అని చెప్పేసి చంకలు గుద్దుకుంటుంటే సిగ్గుపడాల్సింది మనమే. ఎందుకంటే ఇవాళ మన పిల్లల్ని దేనికోసం చదివిస్తున్నామని గత 20-30 ఏళ్ల నుండి ఇదివరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీల్లో చదివిన మన పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి అదేది బందెల దొడ్డి లేకపోతే కోళ్ల ఫారం లాగా చదివించేటటువంటి విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఎందుకు చదివిస్తున్నామండి? వాడు చస్తున్నా, గోడ దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా వాడిని బలవంతంగా రుద్ది 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 రుబ్బి 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 దేనికి చదివిస్తున్నాం? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి. మనకు తెలిసింది ఈ రెండే. వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడు, వీళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, వాడు అక్కడ 10 లక్షల ప్యాకేజ్ తీసుకున్నాడు, ఇక్కడ 5 లక్షల ప్యాకేజ్ తీసుకున్నాడు, వీళ్ళ అబ్బాయి డాక్టరు ఆ కార్పొరేట్ హాస్పిటల్ చేస్తున్నాడు, ఏ హాస్పిటల్ పెట్టాడు. ఇదే కదా మన గొప్పతనం. గత 25-30 ఏళ్ళ నుంచి మనం తగలేసిన ఎదుగుదల అనేది అదే కదా. ఇప్పుడు దానికే చిల్లు పడుతుంటే సిగ్గుపడాల్సింది పోయి అసలు నోరు మెదపనటువంటి మీడియా, నోరు మెదపనటువంటి మేధావులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి గొంతు చించుకునేటటువంటి మహానుభావులు ఏడకి పోయారు, ఏ మూల దాక్కున్నారో అర్థం కావట్లేదు. ఎవడన్నా బుద్ధి బుర్రా ఉన్నవాడు మెడికల్ కాలేజీ పెడతానంటే కాలేజీ పెట్టద్దనేవాడు ఎవడండి? సన్నాసి కాకపోతే చదువుకున్నవాడు ఎవడన్నా మెడికల్ కాలేజీ వస్తుందంటే వద్దంటాడా? అరే ఉక్రెయిన్ వెళ్ళి చదువుకుంటున్నారని మన పిల్లలు, చైనాకి వెళ్ళి చదువుకుంటున్నారు, లేకపోతే ఇప్పుడు ఆ గొడవలతో చస్తున్నటువంటి ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్ళి చదువుకుంటున్నారు. దేనికోసం? ఇక్కడ సీట్లు దక్కక, ఇక్కడ నీటిలో సీట్లు రాక, ఇక్కడ ఉన్నటువంటిది 1,00,000 మంది రాస్తే వచ్చి సస్తున్న సీట్లు 2,500 3,000 అయితే ఎట్టా బతకాలో అర్థం కాక జీవితంలో మా పిల్లల కోరికలు తీర్చాలి, మా కోరికలు తీర్చుకోవాలని అక్కడికి పంపించి 50 లక్షలైనా 1 కోటి రూపాయలైనా తీసుకెళ్ళి తగలేసి చదివిస్తున్నారు కదా తల్లిదండ్రులు. వాళ్ళకి మన రాష్ట్రంలో వచ్చిన 750 సీట్ల మెడికల్ కాలేజీ అక్కర్లేదు పొమ్మని చెప్తున్నామంటే 5 కాలేజీలు ఏమనాలి మనం? అదేమంటే బిల్డింగ్లో గొట్టం సరిగ్గా పెట్టలేదు, పైపు సరిగ్గా సెట్ చేయలేదు, లైటు సరిగ్గా బిగించలేదు, చెయ్యి నువ్వు అడుక్కుదన్నానుక గవర్నమెంట్ ఎందుకున్నది? ఎందుకు నిన్ను? ఆఫ్టర్ ఆల్ ఒక్కొక్క కాలేజీకి ఒక 250 కోట్లు ఖర్చు పెట్టలేవా? అదేం వృధా కాదే. విజన్ అంటే ఏంటి? 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళ పనికి వస్తుంది. ఆంధ్ర మెడికల్ కాలేజీ అని ఎందుకు చెప్పుకుంటాం గొప్పగా గర్వంగా? గుంటూరులో సిద్ధార్థ మెడికల్ కాలేజీ అని గొప్పగా గర్వంగా ఎందుకు చెప్పుకుంటాం? ఎందుకని? మరి అదేమన్నా 10 ఏళ్ళకే వచ్చింది? అది ఆ రోజులు పెట్టింది తక్కువే కదా పెట్టుబడి. ఆ రోజుల్లో అదే ఎక్కువ, ఇవాళ చక్కని చూస్తే అదే తక్కువ. కానీ దాన్ని ఎన్ని శతాబ్దాలు నడుస్తుంది, ఎన్ని దశాబ్దాలు నడుస్తుంది ఆ కాలేజీలకి? ఇవాళ ఖర్చు పెడితే ఏళ్ల తరబడి పడి ఉంటుంది నీకు ఒక కాలేజీ. నువ్వు అలాంటి కాలేజీల్ని నాకు అక్కర్లేదు, నేను పెట్టుబడి పెట్టలేను అని చెప్తే ఇది విజనా? మనం 2047కి ఎట్టుందాం, 2050కి ఎట్టుందాం అంటే 2047కి అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మనం సంపాదించుకుని ఇప్పటికే తగలేస్తున్నాం. ఒకప్పుడు 2,000 రూపాయలు సంపాదిస్తే అమ్మా నాన్న చక్కగా దర్జాగా బతికే రోజులు. ఇవాళ రోజున 20,000 సంపాదించినా అడుక్కు తింటున్నాం. ఎందుకని? అద్దెలకి తగలేస్తున్నాం, స్కూల్కి తగలేస్తున్నాం, కాలేజీలకి తగలేస్తున్నాం, అట్లాగే హాస్పిటల్కి తగలేస్తున్నాం. ప్రతి దాంట్లో మనం ఎవరిని ఎందుకు సంపాదిస్తున్నామా అంటే స్కూల్ కాలేజీలో వాళ్ళని మెయింటైన్ చేయడానికి, విద్యా సంస్థలు మెయింటైన్ చేయడానికి, కార్పొరేట్ విద్యా సంస్థల్ని, కార్పొరేట్ ఆసుపత్రులు మెయింటైన్ చేయడానికి. మనకి చివరికి ఏం మిగులుతున్నాయి?
రాత్రి పగలు ఒళ్ళు అలిసిపోతే చివరికి మనం తలంటు పోసుకోవడానికి ఇబ్బంది అయ్యి మంగళ షాప్ దగ్గరికి వెళ్ళి తలంటు పోయి మనం అడుగుతున్నాం. దీనికి కూడా మళ్ళీ సంపాదించిందని తీసుకెళ్ళి వాడికి తగలేస్తున్నాం. దాని ఏదో బ్యూటీ పార్లర్లు లేకపోతే కనుక అదేదో మసాజ్ సెంటర్లు ఇట్లా తగలేసుకోవాల్సి ఉంది. అంటే మనం నెలకు వచ్చేటప్పటికి సంపాదించుకునే డబ్బులు ఎవడెవడో బతికించుకోవడానికి కానీ చివరికి మనకి సేవింగ్స్ ఉండక అప్పులు చేసుకుంటున్నాం. ఇదేం కర్మండి? ఒక విజన్ అంటే ఏం చేయాలా? నీకు ₹1,00,000 చేతికి వస్తుందంటే 40,000 ఖర్చు అవుతుందంటే 60,000 రూపాయలు నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు ఇంకో దాని మీద. ఓ ఇల్లు కొంటావా, ఇంకో ఆస్తి కొంటావా, దానివల్ల ఇంకోటి బాగుపడతాడు. లేదా షాప్ పెడతావా, వ్యాపారం పెడతావా, దానివల్ల 10 మందికి ఉపాధి వస్తుంది. ఉన్నదంతా తగలేస్తా ఉంటే ఇంకేంది ఉపాధి? నా పెండాకుడు ఇక్కడ సమస్య ఇక్కడ ఏంటి అంటే విజన్ లేనితనం, లేదా గొప్పగా ప్రతి దరిద్రాన్ని గొప్పగా ఫోకస్ చేసే దిక్కుమాలిన మీడియా, దరిద్ర మీడియా మన రాష్ట్రానికి పట్టిన శాపం. మేధావులు ముసుగులేసుకున్నటువంటి వాళ్ళు, మేధావులని చెప్పుకునేటటువంటి వాడు నిజమైన కష్టం వచ్చినప్పుడు మాట్లాడు, రాజకీయ పార్టీల కోసం మాత్రం మాట్లాడే దరిద్రం ఆంధ్రాకి మాత్రమే పట్టినటువంటి శాపం. విద్యా వ్యవస్థకు సంబంధించి అంటే ఇది కూడా దాంట్లోనే ఒక భాగంగా చూడాలి. కాబట్టి మొన్న మధ్య ఇంటర్ మొదటి సంవత్సరం ఇంకా పరీక్షలు ఉండవు, తీసేస్తామని ఒక ప్రకటన చేశారు. తర్వాత మళ్ళీ దాన్ని ఏదో మార్చుకుంటున్నారు అనేదో అన్నారు. ఏమైందో క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల విషయంలో అసలు కాలేజీలే అవసరం లేదు, లేదంటే కంప్లీట్గా కార్పొరేట్ వైపు ప్రైవేటు వ్యక్తుల చేతిలోనే పెట్టేసే నిర్ణయం ఎందుకు సార్? అంటే విద్యా వ్యవస్థ మీదే ఎందుకు కూటమి సర్కార్ సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంది? మొదటి నుంచి చంద్రబాబు గారికి ప్రభుత్వం చేతిలో ఉండడం ఇష్టం ఉండదండి. ఇదివరకు ఆయన జగన్కి వీళ్ళకి సైద్ధాంతిక పోరాటం అదే. ప్రభుత్వ రంగంలో డబ్బులు సంపాదించుకోవడానికి శాశ్వత ఉపాధికి అవకాశం ఉంటుంది అన్నది రాజశేఖర రెడ్డి అయినా, కాంగ్రెస్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా ఇలా ఫీలింగ్. అలా కాకుండా మన ఎత్తిన అసలు ఏ భారం పెట్టుకోకూడదు, ప్రభుత్వం ఎందుకు పెట్టుకోవాలి అనే ద్వారా ఓపెన్గా చెప్పినాడు కదా. అంతే కదా. అంటే ఆయన అనేది ఏంటి? ఆ ఫెసిలిటీ ఇస్తున్నామంటాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచన ఎట్టుంటుందంటే, నేను విద్యా సంస్కరణలు తెచ్చాను కాబట్టి ఇవాళ మీ పిల్లలు చదువుతున్నారంటాడు. ఏది నారాయణ చైతన్యలో చదవడం ఆయన మనకి ఇప్పించిన క్రెడిట్ అనమాట. సంస్కరణ అదే ఆయన చెప్పేది. అదే మీ పిల్లలు బాగా చదవాలంటే ఆ చదవడానికి అవసరమైనటువంటి సదుపాయాలు ప్రభుత్వ రంగం ఆయన నుంచి కల్పిస్తుంది కాబట్టి అక్కడ చేస్తున్నాం. మరి అంతకుముందు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు అందరూ ఎవరు? అదే గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి వచ్చినోడేగా. అలాగే అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఎవరు? గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు ఈ కార్పొరేట్లో చదివిన వాడు ఎక్కడికి పోతున్నాడు? కార్పొరేట్ కంపెనీలకు పోతున్నాడు. ప్రభుత్వ రంగంలో పనిచేయడానికి ఇష్టపడట్లేదు వీడు. అంటే విద్య కూడా భారం అయిపోతుంది కదా సార్. ఈ రోజు ఎల్కేజీకి 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. ఈ కార్పొరేట్ కాలేజీలు వచ్చిందా? ఎంత విచిత్రం. ఎంత ఎక్కువ కడితే అంత గొప్ప. అది విజన్. అట్లాగే ఆసుపత్రి ఇదివరకు నాకు మనం పుట్టినా పెరిగినా అంతా గవర్నమెంట్ హాస్పిటల్లో, పెద్ద అయిన గవర్నమెంట్ హాస్పిటల్లోనే. అలాంటిది గవర్నమెంట్ హాస్పిటల్ అనే దాన్ని వ్యవస్థని సర్వనాశనం చేసి మనం ప్రైవేట్ హాస్పిటల్లో అయితేనే మనం బతుకుతాం, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అయితేనే మనం బ్రతుకుతాం అనే ఒక స్టేజ్ తెచ్చేసాం. ఇప్పటికి కూడా 45 నుంచి 50% మంది వెళ్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్కే. అది గుర్తుపెట్టుకోవాలి. కార్పొరేట్ ఆసుపత్రుల్లోకి ఇది తీసుకొచ్చి పెట్టారు, ఆరోగ్యశ్రీ లాంటి వాటికి. దాంతో ప్రైవేట్ వాడిని కార్పొరేట్కి పరిచయం చేశారు. దాంతో ఇప్పుడు పిండి పడేస్తున్నారు అక్కడ. ఈ వ్యవస్థలో అట్లాగా ప్రోత్సహించడం అంటే బాబు గారు రావడం వల్లనే కార్పొరేట్ ఎడ్యుకేషన్, బాబు గారు రావడం వల్లనే కార్పొరేట్ హాస్పిటల్. ఇది ఏ లేకపోతే మనం ఎడ బతుకుతాం అనే ఫీలింగ్ కొంతమందిది. ఇప్పుడు ఆ కార్పొరేట్ లో ఆరోగ్యశ్రీ కూడా నిలిచిపోయింది కదా, చేయట్లేదు కదా. అంటే చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు కదా, ఇవన్నీ అనవసర ప్రచారం. 500 కోట్లు రిలీజ్ చేస్తానన్నారు, చేస్తే ఇంతకుముందు కూడా చేస్తానన్నారు, చేయలేదు. చేసేవాడు చేస్తుంటాడు, డబ్బులు వస్తాయని నమ్మేవాడు చేస్తాడండి. ఇప్పుడైతే ఆగుతారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు శాంతం విధానమే తీసేస్తామంటున్నారు కదా. ఇదివరకైతే విధానం ఉంటుంది, కొద్ది లేట్ అవుతుంది, ఈ నెల కాకపోతే వచ్చే నెలలో వస్తుంది అని చేస్తారు. ఇప్పుడు అసలు విధానమే ఉండదు అన్నాకే తర్వాత ఇచ్చేది ఎవడు ఉండడు. అదే అటుకి వెళ్ళిపోతే ఈ డబ్బులు ఇచ్చేవాడు ఎవడు ఉండడు. డబ్బులు ఇవ్వనన్నప్పుడు ఇంకెందుకు చేస్తాడు? ఇప్పుడు చస్తున్న జనాలకి దిక్కేం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇవాళ గబక్కన యాక్సిడెంట్ అవుతుంది, అక్కడికి వస్తారు, ఆరోగ్యశ్రీ వర్తించదంటే వాడు ఇంకేం చేయాలి? హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడు. వీడికి ఆస్తి అంత ఉంటే కనుక ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకు పుచ్చుకుని వస్తాడు? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఓకే ఆరోగ్యశ్రీలు అంటే బీమాకి ఇచ్చేసుకుంటే వీళ్ళ భారం దించేసుకుంటాడు, ఆ ఇన్సూరెన్స్ సంస్థ ఏదో పడుతుంది, లేదంటే జనాలు పడతారు, ఓకే అది అనుకుందాం. కానీ మెడికల్ కాలేజీల విషయంలో
ఇక్కడ భారం ఏముంది సార్? ఇప్పుడు కేంద్రం ఇస్తానంటుంది, కేంద్రం ఇస్తుంది కాలేజీలు, వీళ్ళు స్థలం ఇస్తారు, జిల్లాకు కాలేజీ పెడతారు ప్రభుత్వం, దానివల్ల ఉపయోగమే ప్రయోజనమే తప్ప నష్టమే ఉంది. నిజంగా ప్రైవేటు వాళ్ళ చేతిలో పెడితే కదా అప్పుడు కదా అసలు కష్టాలు అసలు నష్టాలు. రేపు పొద్దున్న ఇంకా ఎంబీబీఎస్ చదవాలంటే భయపడతారు. ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లు అందరూ తీసుకున్న వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. అది కాదు సార్ నష్టం అంటే. మీరు చాలా అమాయకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇచ్చామనుకోండి, ఓ లంసం ప్యాకేజ్ వస్తుంది, అందులో మన పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు వస్తాయి. మన పార్టీ కార్యకర్తలకు కొన్ని ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చు. జనం ఎట్ట సస్తే మాకెందుకండి? సొమ్ము ఎవరిది? సొమ్ము ఒకటిది, సోకొకటిది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాడు అనుమతి తెచ్చుకోవడానికి నానా తిప్పలు పడాలి, నానా సంకలు నాకాలి, బోర్డు వస్తువులు కావాలి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ఎగ్జామ్షన్ ఉంటుంది కాస్త. అదే అండి, ప్రైవేట్ కాలేజీలో 70-80 లక్షలు పెట్టి ఎంబీబీఎస్ సీట్ కొనే పరిస్థితులు ఎంతమంది ఉంటారు? అదే కదా వీళ్ళకి ఆ స్పృహ ఉంటే, అంటే అట్లాగైతేనే బెటర్ కదా. ఇప్పుడు ఏడాదికి ఎంత అని చెప్పి వసూలు చేసుకోవచ్చు. నువ్వు 80కి అమ్ముకుంటావు, 1 కోటికి అమ్ముకుంటావు, నాకు ఏడాదికి 10 లక్షల రూపాయలు సీటుకి ఇచ్చేసే అని చెప్పి బేరం కూడా మాట్లాడుకోవచ్చు. 10-15 ఇవ్వాలి నాకని చెప్పేసి. ఇక్కడ ప్రభుత్వం ఎందుకు పారిపోతానంటోంది? అక్కడంట మెడికల్ కాలేజీ పెడతానంట, ముందు గవర్నమెంట్ ఇచ్చేస్తే సెంట్రల్ గవర్నమెంటు, కట్టిన తర్వాత ప్రతి ఏడాది అందులో డబ్బులు అవుతాయి, ఏదైతే డాక్టర్లకి జీతాలు, స్టాఫ్కి జీతాలు, మందులు, ఇవన్నీ. కాబట్టి అవన్నీ ఖర్చు పెట్టుకోవడం, ఇదంతా నిర్వహించడం మనకి తలనొప్పి, కాబట్టి అనవసరం అంట అది. అంతే తప్పించి ఒక విజన్ ఉంటే ఏం చేయాలి నువ్వు? గవర్నమెంట్ హాస్పిటల్ని పూర్తి చేసిన తర్వాత స్టాఫ్కి ఇన్ని 100 మందికి ఉద్యోగాలు వస్తాయి కదా ప్రభుత్వ రంగంలో. నెంబర్ 1. నెంబర్ 2, దాంతోపాటుగా నువ్వు అంతగా తెలివి అయితే విజన్ ఉంటే ఏం చేయాలి? మనం డాక్యుమెంటరీ రాసుకోవడం కాదు, ఏం చేయాలి? అక్కడ ఆరోగ్యశ్రీ ఆ చుట్టుపక్కల ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఆ చుట్టుపక్కల ఒక 50 హాస్పిటల్లో ప్రైవేట్ ఆపేసి ఆరోగ్యశ్రీ ఇక్కడే చేయమని చెప్పి ఒక్కొక్క డాక్టర్కి ఇప్పుడు జీతం ఇస్తావు కదా, నువ్వు 1.5 లక్షలు ఇస్తావు, 2 లక్షలు ఇస్తావు, 3 లక్షలు ఇస్తావు కదా. దాంతోపాటు ఇదే డాక్టర్కి ఒక ఆపరేషన్ చేసినందుకు 5,000 10,000 కన్సల్టేషన్ ఫీజు. అక్కడ నీకు ఎంత అవుతుంది? హాస్పిటల్కి అక్కడ ఎంత ఇస్తున్నావు నువ్వు? దగ్గర దగ్గర 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నావు. 80,000 నుంచి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నావు. 10,000తో ఇక్కడ అయిపోతుంది, 90,000 మిగిలినట్టేగా నీకు సింపుల్గా. ఇట్లాగా దాన్ని నువ్వు దాంతోపాటు రూమ్ అవుట్ సోర్సింగ్, అక్కడ వచ్చినటువంటి రూమ్స్ కట్టించు అక్కడ, అవి అవుట్ సోర్సింగ్కి, ఏది బంధువులకి. అసలు పేషెంట్కి అయితే నువ్వే బెడ్ చూపించాలి, ఇల్లు ఉండడానికి చూపించాలి. బంధువులు వచ్చినప్పుడు ఉండడానికి ఒకటి చూపెట్టు, హోటల్ పెట్టించు గవర్నమెంట్ తరఫున, వేలమేయి రూములు, వేలమేయి, లంసమ్ అమౌంట్ వచ్చేస్తుంది కదా. అలాగే అక్కడ ఈ మెడికల్కి సంబంధించినంత వరకు గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి. ఇప్పుడు అది వీళ్ళకి భారం. డయాగ్నోసిస్ అవి పెడితే భారం. అంతకైతే యూజర్ ఛార్జీ తగలెట్టు వాళ్ళ దగ్గర, లేదా మధ్య తరగతి కూడా చేయించుకోండి. ఇక్కడికి వచ్చి బయట నీకు 5 లక్షలు అయ్యేది ఇక్కడ మేము 1 లక్షకే చేస్తామని చెప్పు. అప్పుడు 1 లక్ష రూపాయలకి నేను అక్కడికి వెళ్తా, గవర్నమెంట్కి డబ్బులు మిగులుతాయి. దాని ద్వారా హాస్పిటల్ మెయింటైన్ చేసుకో. విజన్ అంటే అది, ఒక వ్యవస్థను బాగు చేయడం అంటే. మొత్తానికి మెడికల్ కాలేజ్ విద్యార్థులకి ఇప్పుడు చదువుకోవాలనుకునే వాళ్ళకి మొండి చెయ్యే, అంటే కొత్త కాలేజీలు రావు, పాత కాలేజీల్లో ఇంకా సౌకర్యాలు అవి కూడా ప్రైవేట్ పరం చేసేస్తారు. ఒక పెద్ద ద్రోహం అన్నమాట రాష్ట్రానికి. అంతే నిజంగా. ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు అందరూ మరి వాళ్ళ పరిస్థితి ఏంటో రేపొద్దున ఉన్న వాటిలో సర్దుకుంటారు. నిజంగా ప్రైవేట్ పరం చేస్తే కొన్ని రోజులకి అది మానేస్తారు. చూద్దాం. మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతిపక్షం అయితే ఆ పాయింట్ రేజ్ చేస్తుంది. కాకపోతే అసలు మెడికల్ కాలేజీలు కావాలనే ఎన్ఎంసీని అడగకపోవడం, అసలు మెడికల్ కాలేజీలు కొత్తవి తీసుకొచ్చే ఉద్దేశం కూడా లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇది రేపొద్దున ప్రజలు దీన్ని ఎలా చూస్తారు ఏంటనేది ఇంకా వాళ్ళ ఇష్టం. చూద్దాం.